హలో ఫుడీస్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము చింత చిగురు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 3 నుండి 4 వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చీలు తీసి వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చీలు అనేది ఆప్షనల్ అండి, మీకు స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం తక్కువ వేసుకున్నామంటే పుల్ల పుల్లగా చింత చిగురు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింత చిగురు బాగా కడిగి అందులోకి వేసుకొని వేయించుకోవాలండి. ఇందులోకి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే చింత చిగురు కడిగి ఉంటాం కదా, ఆ వాటరే అందుకు సరిపోతుంది. ఇప్పుడు బాగా వేయించుకున్న చింత చిగురుని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ మిక్సీ పట్టుకున్న మిక్సర్కి పోపు పెట్టుకోవాలి. దానికోసం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకొని చివరిగా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిక్సర్ని తీసి అందులోకి పోపు బాగా కలుపుకున్నామంటే చింత చిగురు చట్నీ రెడీ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ కిచెన్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.